ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ దినము తెర్సా అను స్త్రీని గురించి దేవుని వాక్యంలో నుంచి మనల్ని ధ్యానంలో నడిపించబోతున్నటువంటి వారు రెవరెండ్ డాక్టర్ మేరీ జాస్మిన్ గారు. మనం విని దీవించబడదాం. ప్రైజ్ ది లార్డ్. గ్రేస్ రేడియో ప్రేక్షకులకు వందనాలు తెలియచేస్తుంటున్నాను. మరి యొక్క స్త్రీని గురించి మనం ఈరోజు చూద్దాం. తిర్సాను గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, జీవాధిపతి, స్తోత్రం. మరి ఒకసారి నీ సన్నిధికి వస్తుంటున్నాం. నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరి ఒకసారి ఇంకొక స్త్రీని గురించి బైబిల్ లేఖనాల ద్వారా వారి క్యారెక్టర్ని గురించి ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడా మీరు మీ స్వరాన్ని వినిపించి బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూద్దాము, సంఖ్యాకాండం 26:33లో ఏమని ఉంది అంటే, హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనషీల వంశస్థులు అని చెప్పబడింది. ఇక్కడ ఏమి అంటే వాళ్ళు ఒక రైట్ కోసం, ఫైట్ ఫర్ ది రైట్ అని పోట్లాడుతున్నారు. ఏమి అంటే వాళ్ళ నాన్న చనిపోయినాడు, వాళ్ళ స్వాస్థ్యము కనానులో స్వాస్థ్యం కావాలని గర్ల్స్ గొడవ చేస్తున్నారు. అంటే వచ్చి మోషేతో అడుగుతున్నారనమాట, ఆర్గ్యూ చేస్తున్నారు. మా నాన్న పేరు ఎందుకు మార్చిపోవాలా, మా నాన్న స్వాస్థ్యం మాకు ఇవ్వాలని. పాత నిబంధనలో ఏముంటుందంటే, ఒకవేళ వాళ్ళకు కొడుకులుగాన లేకపోతే మాటకు మొట్టమొదటగా తమ్ముళ్ళకు, అంటే చనిపోయిన ఆయన తమ్ముళ్ళకు, అంటే వాళ్ళ చిన్నాన్నలకు, వాళ్ళకు, లేకుంటే నెక్స్ట్ బంధువులకు, ఆ విధంగా ఆయన ప్రాపర్టీ పోయేదనమాట. పాత నిబంధనలో మరి స్త్రీలకు అస్సలు ప్రాధాన్యత ఉండేది కాదు అని మనం చూస్తాం. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా మరి లెక్కించబడలేదని చూస్తాం. అంతెందుకు మరి మత్తయి సువార్త 14:13లో కూడా యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు దీవించినప్పుడు అది 5,000 మంది పురుషులు తిన్నారు అని చెప్పబడింది. అక్కడ పురుషులు కాక స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. అందరు తిని కూడా అక్కడ 12 గంపలు ఎత్తబడింది అని. కానీ అక్కడ మరి స్త్రీలను, పిల్లలను లెక్కించలేదు అని మనం చూస్తాం. అంటే అక్కడ పురుషులకు పురుషాధిక్యత ప్రపంచం కాబట్టి ఎక్కువ పురుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. లెక్కలలో మరి పురుషులనే లెక్కించేవారు అని మనం చూస్తాం. అంటే అప్పుడు స్త్రీలకు హక్కులు ఉండేవి కావు. వాళ్ళ అవసరతల కోసం భర్తల మీద ఆధారపడేవారు. అంతేకాకుండా వారి కుటుంబాల్లో మరి పిల్లలను కనడం, కుటుంబాన్ని అవసరతలు తీర్చడం, ఇవి మాత్రమే ఉంది. కానీ వాళ్ళకు విలువ లేదు, గుర్తింపు లేదు అని మనం చూస్తాము. ఇక్కడ మరి తిర్సా పేరు, ఈ 5 మంది కుమార్తెలు ఇక్కడ వచ్చినారు, కానీ తిర్సా పేరు చాలా ఎక్కువగా చెప్పబడింది. ఎందుకు అనేది మనం ఇక్కడ చూస్తాం. వీళ్ళని ఏమని చెప్పాలంటే, దే ఆర్ స్టాండింగ్ అప్ ఫర్ దేర్ రైట్స్ అని, అంటే డేరింగ్ డాటర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ అమ్మాయికి ఎందుకు అంత విలువ ఇవ్వబడిందంటే విప్లవ వనిత అని చెప్పొచ్చు. అంటే ఆధారం కోల్పోయినప్పుడు కూడా వాళ్ళు తండ్రి లేడు, మాకు ఎవరు చూస్తారు అని లేకుండా మరి 26:33లో మనం చూస్తాం, 27లో కూడా మనము చూస్తాం. అంటే ఈమెకి ఎంత ధైర్యం ఉందంటే, వీళ్ళు వచ్చి మోషే దగ్గర ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు అడిగినారు కాబట్టి
వాళ్ళ కోసము చట్టం మార్చబడింది. అంటే ఒక గర్ల్స్ కోసము పురుషులకు ఇచ్చే ప్రాపర్టీ ఇక్కడ స్త్రీలకు కూడా ఇవ్వాలి అనేది ఇక్కడ దేవుడు కూడా యుక్తము అని చెప్పడం జరిగింది. అంటే ఈ తిర్సా మరి ధైర్యం గలది, గుండె ధైర్యం గలది, విప్లవ వనిత. మరి పాత నిబంధనలో వాళ్ళ డాడీ ఆస్తి కోసం ఎంతగానో తండ్రి పేరు నిలబెట్టాలా అని తెగింపు, ధైర్యము, ధీరత్వము ఇవన్నీ కలిగి ఉంది. శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడవగదు అని. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ మహళ అంటే ఏమని అర్థం అంటే అనారోగ్యము, వ్యాధి అని అర్థం. నోయ అంటే చలనము, ముఖస్థుతి అని అర్థం. హోగ్లా అంటే కౌజుపిట్ట అని అర్థం. మిల్కా అంటే సలహా అని అర్థం. తిర్సా అంటే ఉల్లాసము, హర్షము, సంతోషము అని అర్థం. అంటే గిలాదు ముని మనవాడి పిల్లలు అనమాట వీళ్ళు, మనష్య గోత్రికులు అని మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే చూడండి, ఇక్కడ 27వ అధ్యాయంలో చూస్తే, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద మోషే ఎదుట, చూడండి ఎంత ధైర్యం అంటే, ప్రత్యక్ష గుడారం దగ్గర, మోషే దగ్గర, యాజకుడైన ఎలియాజరు దగ్గర, ప్రధానుల ఎదుట, సర్వ సమాజం ఎదుట, ఎంతమంది ఎదుట నిలబడినారండి ఈ గర్ల్స్. ఇంత ధైర్యంగా నిలిచి చెప్పినదేమనగా అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర, మోషే దగ్గర, యాజకుడైన ఎలియాజర్ దగ్గర, ప్రధానులు ఉన్నారు, సర్వ సమాజం ఉంది. వాళ్ళ దగ్గర ఇంత ధైర్యంగా వీళ్ళు చెప్తున్నారంటే ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ మా తండ్రి అరణ్యంలో చనిపోయినాడు, మా ఫాదరు కోరహు సమూహంలో అంటే యెహోవాకు విరోధంగా కూడి చనిపోయిన సమూహంలో లేడు మా నాయన. తన పాపమును బట్టి ఆయన మృతి పొందినాడు. ఆయనకైతే ఇప్పుడు కుమారులు లేరు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయము అని వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారనమాట. 27వ అధ్యాయము సంఖ్యాకాండము 1 నుంచి 4 వరకు ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ ఉంది. అప్పుడు మోషే ఏం చేసినారంటే, తను ఓన్గా డెసిషన్ తీసుకోకుండా వారి కొరకు యెహోవా సన్నిధిలో పోయి ప్రార్థన చేసి మనవి చేసినాడంట. అప్పుడు యెహోవా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఏమని? సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యం వారికి చెందజేయాలని. దేవుడు కూడా ఎంత కరుణగల దేవుడు కదా. ఆడపిల్లలు మరి ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి మా తండ్రి పాపం కోరహుతో పాటు పాపం చేసి చచ్చిపోలే, తన పాపానికి ఆయన మృతి పొందినాడు, మా తండ్రి పేరు ఎందుకు మాసిపోవాలని అంటే తండ్రి పేరు నిలబెట్టాలన్న ఆశ, వాళ్ళ స్వాస్థ్యంలో మాకు కూడా ఉండాల, మా తండ్రి సహోదరులతో పాటు మాకు భూస్వాస్థ్యం కావాలా అంటే మనష్య గోత్రికులతో పాటు స్వాస్థ్యం కావాలని. అప్పుడు ఇశ్రాయేలుతో ఇట్లా చెప్పు, ఒకడు కుమారుడు లేక మృతి పొందితే వాని భూస్వాస్థ్యము ఇప్పటి నుంచి వాని కుమార్తెలకు చెందాలా. వానికి కుమార్తె లేకుంటే అన్నదమ్ములకు వాని స్వాస్థ్యం ఇవ్వాల. అన్ని దమ్ముళ్ళు లేకుంటే తండ్రి అన్నదమ్ముళ్ళకి ఇవ్వాల. తండ్రి అన్నదమ్ములు లేకుంటే సమీపంగా ఉన్న బంధువులకి ఇవ్వాల అని మోషేకు ఆజ్ఞాపించినట్లు అట్లా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేయడం జరిగిందంటే, వాళ్ళ ప్రాపర్టీ పోకుండా వాళ్ళు మనష్షే గోత్రంలోనే ఆ ఆస్తి ఎక్కడికి పోకుండా మనష్షే గోత్రంలోనే పెళ్లి చేసుకోవాలని అక్కడ చెప్పబడింది. కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ నాన్న ఆస్తి పోకుండా వాళ్ళు మనష్షే గోత్రికులనే పెళ్లి చేసుకున్నారు అనేది సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో కూడా మనము చూస్తున్నాము. 1 ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు 5 మంది ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళ పేర్లు మహలా, నోయా, హోగ్లా వీళ్ళ పేర్లు అయితే మనం చూడం. ఈ డేరింగ్ డాటర్స్ గురించి, విప్లవ వనిత కదా, రెబెల్ గర్ల్స్ గురించి మనం చూడము. అంటే ఫైట్ ఫర్ ది రైట్ కదా, ఎంత ధీరత్వం, ధైర్యం, డేరింగ్ కదా, ధీరత్వము, తెగింపు. అంతమంది దగ్గర పోయి ఈ కుమార్తెలు ఎంత జ్ఞానంతో పోయి ఆలోచించి చెప్తున్నారు.
ఆ విధంగా వాళ్ళు సాధించుకున్నారు అని మనం చూస్తాం. కాకపోతే ఇందులో తిర్సా గురించి ఎక్కువగా బైబిల్లో ఉంది మనకు. ఏంటి తిర్సా గురించి ఎందుకు ఇలాగా ఉంది అంటే, మరి మిగతా కుమార్తెల పేర్లయితే ఎక్కువ రాయబడలే. మరి ఈమె గురించి మనకి ఎక్కడ వేరబౌట్స్ లేదు, కానీ ఈమె పేరును మాత్రము మరి ఒక పట్టణానికి పెట్టడం జరిగింది. ఈ ఇస్రాయేలు రాజ్యము షోమ్రోను కంటే ముందర ఈ ఇస్రాయేల్కు క్యాపిటల్ తిర్సా పట్టణం ఉంది అని మనం చూస్తాం. అంటే తిర్సా పట్టణం సౌందర్యం ఎట్లుంటుందంట అంటే ఆకాశాన్ని అంటేదిగా ఉంటుందంట. అంత అందమైన పట్టణం కాబట్టే ఇస్రాయేలీలకు ఫస్ట్ క్యాపిటల్గా షోమ్రోను కంటే ముందు ఈ తిర్సా పట్టణం ఉంది అని. అంటే ఇది సెలోపహాదు కుమార్తెలలో 5వ కుమార్తె చిన్నది తిర్సా. తిర్సా అంటే సంతోషము, హర్షము అని. ఆ విధంగా ఆ పేరుకు ఎంత అందము ఉందో, హ్యాపీగా ఉందో, హ్యాపీనెస్ అని ఉందో, అదేవిధంగా ఈ పట్టణానికి తిర్సా పేరు పెట్టినారు. ఇది ఏ విధంగా చూసినా కూడా, ఏ వైపు వెళ్ళినా కూడా గల్లీలు అంటే ఆ సందులు చాలా అందంగా ఆ పట్టణం కట్టబడిందంట అని మనం చూస్తాం. కాబట్టి అలా జీవించే నేర్పు మనకు ఉండాలని. అంటే సెలోపెహాదు అంటే భయం నీడలో అని అర్థం. ఆయన భయం నీడలో ఉండి, భయం గుప్పిట్లో ఉండి మరణించినాడు. కానీ ఇప్పుడు వీళ్ళైతే మాత్రము ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి పోయినారు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరి వీళ్ళకు ధైర్యం వచ్చింది. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ధైర్యం వచ్చింది. కాబట్టి చిన్న పాప పేరు మరి తిర్సా పేరు పట్టణానికి ఒక క్యాపిటల్గా ఉంది అని మనము చూస్తున్నాం. అంటే ఇంకొకటి మనం ఇక్కడ చూసినట్లయితే, ప్రభు పాద సన్నిధికి వచ్చినప్పుడు నిరాశలో, నిస్పృహలో మరి ఇక్కడ యవ్వన బిడ్డలు వీళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి మరి మోషేను అడుగుతున్నారు, ఎలియాజర్ని అడుగుతున్నారు, ప్రధానులను అడుగుతున్నారు, సర్వ సమాజం దగ్గర చెప్తున్నారు, మాకు ఫాదర్ లేడు, మాకు అన్నలు లేరు, మేము దిక్కులేని పిల్లల్లాగా ఉన్నాము, మరి విధవరాలి కుమార్తెలము, మేము బలహీనలము, పేదలము, దిక్కులేని వారము, కాబట్టి మాకు బలహీనలకు మాకు ఊతనీయుడి అని మాకు సపోర్టు కావాలని అడుగుతున్నారు. మా తండ్రి పేరు ఎందుకు మాసిపోకూడదు, మా తండ్రి పేరు మాసిపోకూడదని. కాబట్టి మనం కూడా దీంట్లో ఏం నేర్చుకోవాలంటే, మన వల్ల మన తండ్రికి ఈ లోకంలో ఘనత రావాలా, మన తండ్రి పేరు మాసిపోకుండా ఉండాలా. వీళ్ళు ఫలాని వారి కుమార్తెలు అని మరి చెప్పుకోవాలి ప్రజలు. కాబట్టి సహోదరులతో పాటు వాళ్ళు కనానులో స్వాస్థ్యం పొందుకున్నారు అని మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళినారు, ప్రవక్త సన్నిధికి పోయినారు, గుడారం సన్నిధికి పోయినారు. కాబట్టి దేవుడు వాళ్ళ ప్రార్థన విని వారు చెప్పింది యుక్తము అంటున్నాడు. అంటే వారు కరెక్ట్గా చెప్పినారు. కాబట్టి చట్టము మార్పించినారు. ఇక్కడ ఈ అమ్మాయిలు 5 మంది కలిసి మరి అక్కడ వాళ్ళ అమ్మ ఉన్నట్లుగా మనం చూడం, వాళ్ళ అమ్మతో నిలబడినట్లుగా చూడం, కానీ దేవుని సన్నిధిలో న్యాయం కొరకు పోరాటం జరిపినారు. వాళ్ళకు స్వాస్థ్యం కొరకు మరి వాళ్ళు పోరాటం జరిపినారు. అంత ధైర్యంగా 5 మంది ఆడపిల్లలు అని మనము చూస్తున్నాం. కాబట్టి గోత్రకర్తల ప్రకారం ఏ వంశంలో ఉంటే ఆ వంశానికి గర్ల్స్కి కూడా ఇవ్వాలి అని మనము చూస్తున్నాం. అంటే యోసేపు వంశంలో మనష్షే గోత్రంలో ఈ 5 మంది సెలోపహాదు కుమార్తెలు ఉన్నారు. మరి వాళ్ళకైతే కుమారులు లేరు, ఓన్లీ డాటర్స్ 5 మంది ఉన్నారు. కాబట్టి మా తండ్రి పేరు మాకు మాసిపోకూడదు అని మేము తండ్రిని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నామని వాళ్ళు ధైర్యంగా పోయి మరి డిలైట్ఫుల్గా వాళ్ళు అక్కడ అడిగినారు అని మనం చూస్తాం. ఎంతో తండ్రిని సంతోషపెట్టిన కుమార్తె. మరి ఆ విధంగా వాళ్ళను అడిగి తండ్రిని సంతోషపెట్టింది తిర్సా. ఆ విధంగా మనము దేవుణ్ణి, పరమ తండ్రిని మనం సంతోషపెట్టేవారముగా ఉన్నామా అని మనం చూస్తాం. లోకమంతా భయం గుప్పిట్లో ఉంది. మరి లోకమంతా భయం గుప్పిట్లో ఉంది. ఇప్పుడు చూస్తే మరి యూరప్లోనేమో ఒక్క
గాలికి మరి చుట్ట గాలికి ఈదురు గాలికి 1300 మంది మృతి అని. అదే భూకంపానికి వెనిజులాలో 10,000 మంది మృతి అని. అంటే ఈ విధంగా లోకమంతా భయం 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 గుప్పిట్లో ఉంది, కరువు గుప్పిట్లో ఉంది, కరువు మాంద్యం ఉంది, అక్రమంలో ఉంది, పాపం విస్తరించి ఉంది. కాబట్టి మరి ఇక్కడ తిర్సా అంటే దేవుని సంతోషపెట్టే స్థితి. ఆ విధంగా కుటుంబానికి సంతోషము, తండ్రి పేరుకు సంతోషము, ఆ విధంగా ఆమె ఉంది అని చూస్తాం. మనము ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టే విధంగా మనము జీవిస్తున్నామా అని. మరి యేసుప్రభు అయితే నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని 12 ఏళ్ళ వయసులోనే చెప్పినాడు కదా. కాబట్టి తండ్రిని సంతోషపెట్టాలని ఎల్లప్పుడూ తండ్రితో నేనున్నానని యేసుప్రభు కూడా అంటాడు. ఆ విధంగా తిర్సా కూడా పోలికగా మన తండ్రి పేరు మాసిపోనీయకుండా తండ్రిని సంతోషపెట్టేదిగా మరి మోషేతో మాట్లాడడము, ఆశ్రయించబడిన స్థలంగా ప్రత్యక్ష గుడారం దగ్గరికి పోయింది. ఎంత ఫియర్లెస్ డాటర్స్గా ఉన్నారు అని మనం చూస్తాము. తండ్రి చనిపోయినాడు కానీ మా తండ్రి కోరహులాగా రెబెల్ చేయలే, మరణం వలన పాపం వలన చనిపోయినాడు అని అక్కడ చెప్పబడడం జరిగింది. కాబట్టి మా తండ్రి పేరు మాసిపోకూడదు అతని వంశము నుంచి అని ఆమె తన తండ్రి కొరకు మరి అక్కడ ప్రార్థన వాళ్ళ ముందు మనవి చేసుకున్నట్లుగా చూసింది మనం చూస్తాము. అదేవిధంగా ఆస్తిని కూడా, స్వాస్థ్యాన్ని కనాను దేశంలో పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా తిర్సా అనే అమ్మాయి తండ్రి పేరు నిలబెట్టిందని. అదేవిధంగా మనం చూస్తే యెఫ్తా కూడా ఈ విధంగా మరి 16 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ నాయన యుద్ధంలో విజయం పొందినప్పుడు ఆయన ఏం చేస్తుంది, వాళ్ళ నాయనని ఎదుర్కోవాలని వచ్చినప్పుడు అక్కడ దహన బలిగా అర్పించాలని చెప్పినప్పుడు మరి తిర్సా ఎంత ఒబీడియన్స్ కలిగి, నువ్వు నాకు తండ్రివి, నువ్వు దేవునికి మాటిస్తే మాట తప్పడానికి నేను కారణం కాకూడదని తన పరిశుద్ధత గురించి, కన్యాత్వం గురించి ఏడ్చి మరి 2 నెలలు ఏడ్చి తర్వాత తన తండ్రి మాట చెల్లించిన కుమార్తెగా మనం యెఫ్తా కుమార్తెను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ తిర్సా చిన్న అమ్మాయి కానీ ఎంతో మంచి డెసిషన్ తీసుకుంది. తండ్రిని సంతోషింపజేయడానికి బతకాల, తండ్రి పేరు నిలబెట్టాల, తండ్రి స్వాస్థ్యం కోరుకోవాలా, కనానులో తండ్రి స్వాస్థ్యం ఉండాలా అని తను ఒక కుమార్తెగా కోరుకున్నప్పుడు మనం కూడా ఈ లోకంలో యేసయ్య మన కొరకు ప్రాణం ఇచ్చినాడు, రక్తం కార్చినాడు, మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకం నుంచి వేరుగా అగాపే ప్రేమతో పిలుచుకొని రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చినాడు. మరి నూతన యెరూషలేములో మనకు స్వాస్థ్యం ఉందా? మరి వీళ్ళైతే ఈజిప్టు నుంచి కనానుకు వచ్చినారు, మనమైతే మరి ఈ భూలోకం నుంచి పరమ కనానైన నూతన యెరూషలేం చేరేవారిగా ఉండాలా అని మనము చూస్తున్నాం. ఈ విధంగా చూసినట్లయితే యెహోషువ పట్టుకున్న 31 పట్టణాల్లో ఈ తిర్సా అనే పట్టణం పేరు ఒకటి ఉందని యెహోషువ 12వ అధ్యాయం 24లో ఉంటుంది. అంతేకాకుండా ఇశ్రాయేలు మొదటి రాజు యెరోబాము కూడా తిర్సాలో నివసించినాడని 1వ రాజులు 14:17లో చూస్తాం. మరి అంతేకాకుండా ఒమ్రీ కాలం వరకు ఇజ్రాయెల్ క్యాపిటల్ తిర్సా పట్టణంగా ఉందని 1వ రాజులు 15లో, 16:6లో, 16:9లో, 16:17లో మనం ఈ విధంగా 1వ రాజుల గ్రంథంలో చూస్తాం. మెనహేము షల్లూమి మీద కుట్ర చేసిన ప్లేస్ కూడా తిర్సా అని మనం చూస్తాం 2వ రాజులు 15:14. అంతేకాకుండా పరమగీతము 6:4లో షూలమ్మితిని తిర్సా పట్టణానికి పోల్చడం జరిగింది. ఎందుకంటే తిర్సా పట్టణం వలె నువ్వు సుందరమైన దానమని సొలొమోను మహారాజుచే వర్ణించబడిన పట్టణము ఏదైనా ఉంది అంటే అది తిర్సా. మరి ఈ 5 మంది గర్ల్స్లో తిర్సా ఒక పట్టణంగా ఉంది, మరి షూలమ్మితితో పోల్చబడిన పట్టణముగా ఉంది. మరి సంగవధువు షూలమ్మితికి తిర్సా వలె సుందరమైనది అని పోల్చబడింది అని మనం చూస్తాం. ఈ తిర్సా ఎక్కడ అంటే షోమ్రోనుకు దగ్గరగా ఉన్న పట్టణము అని చూస్తున్నాం. ఈ తిర్సా అనే అమ్మాయి హ్యాపీ అని అర్థము. సెలోపహాదు 5 మంది కుమార్తెలలో చిన్నది ఈ అమ్మాయి అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఈ తిర్సా అనే పేరు ఎంత సంతోషంగా ఉందో తండ్రి పేరు నిలబెట్టాలని కోరుకుంది. మరి బైబిల్లో కొంతమంది చూస్తే
చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినట్లుగా చూస్తాం. చిన్నవాడు మరి సౌలు అంటే కూడా చిన్నవాడు అని అర్థం. అదేవిధంగా దావీదు కూడా 8 మందిలో చిన్నోడు, గొర్రెలు కాసుకుంటుంటే బ్లెస్డ్ అయిపోయినాడు. యోసేపు కూడా 11వ వాడు, ఆశీర్వదింపబడినాడు, చిన్నవాడు. యాకోబు కూడా ఏశావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. ఈ విధంగా ఆశీర్వదించబడినాడు చిన్నోడు అని చూస్తాం. కాబట్టి ఈ విధంగా చిన్నవాళ్ళు బైబిల్లో మరి దావీదు, యోసేపు, యాకోబు వలె ఈ తిర్సా కూడా మరి చిన్నదైనా కూడా ఎంతో ఆశీర్వదించబడింది. ఒక పట్టణానికి పేరు పెట్టబడింది. తర్వాత ఇది క్యాపిటల్గా ఉంది, ఇశ్రాయేలుల క్యాపిటల్గా ఉంది. ఇది చాలా అందమైన పట్టణము. తర్వాత ఈ తిర్సా పట్టణమును గురించి ఈ రాజుల గ్రంథంలో 1వ రాజుల్లో 2వ రాజుల్లో ఉంది. అంతేకాకుండా సొలొమోను మహారాజు చేత కూడా ఈ తిర్సా పట్టణము షూలమ్మితిని తిర్సా పట్టణంతో పోల్చడము జరిగింది అనేది మనము చూస్తున్నాం. కాబట్టి తిర్సా తండ్రికి గుర్తింపు తెచ్చింది, తండ్రి పేరు మాసిపోకుండా చేసింది, తండ్రికి సంతోషం కలగతట్టు చేసింది. కనానులో మనషే గోత్రికులతో పాటు తన తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం పొందింది. అంటే ఈమె ధైర్యం గలది, విప్లవ వనిత, డేరింగ్ డాటర్స్, ఇవన్నీ మనం చూస్తాము. మరి 5 మందిలో వేరే వాళ్ళ పేర్లు అయితే మనకు కనిపించవు, కానీ తిర్సా అనే పేరు మనకు కనిపిస్తుంది అనమాట. వాళ్ళ నాయన అయితే భయం గుప్పిట్లో మరణించినాడు, కానీ ఈ అమ్మాయి మాత్రము, ఈ అమ్మాయిలు దేవుని సన్నిధికి ప్రత్యక్ష గుడారానికి వచ్చి ప్రవక్త దగ్గరకు వచ్చి మాకు ఎవరు లేరు అని, మరి అక్కడ తల్లి పేరు రాయబడలే, బంధువుల పేరు రాయబడలే. మరి 5 మంది కుమార్తెలు, యవ్వన కుమార్తెలు వచ్చి ప్రత్యక్ష గుడారంకి వచ్చి వాళ్ళ అప్లికేషన్ అంటే మనవి చేసుకున్నారు మోషేకు, ఇట్లా మా ఫాదరు చనిపోయినాడు తన పాపంలో, మరి రెబెల్ కాదు, కాబట్టి మా తండ్రి స్వాస్థ్యం మాకెందుకు ఇవ్వద్దు, మా తండ్రి పేరు ఇప్పుడు మాసిపోతుంది, ఆయన స్వాస్థ్యం ఇవ్వకుంటే, మా తండ్రి పేరు మీద స్వాస్థ్యం ఇవ్వకుంటే అది నిలబెట్టబడదని. మనం ఎక్కడ చూస్తామంటే రూతు బోయజుల విషయంలో కూడా మహ్లోను మరణిస్తే మరి బోయజుకు రూతుకు పుట్టిన కొడుకు మరి ఓబేదు కూడా మహ్లోను వంశస్థుడిగానే స్థిరపరచబడతాడు. అంటే వాళ్ళ పేరు మాసిపోదనమాట, వాళ్ళ పేరు మాసిపోకూడదని, ఆ వంశం పేరు నిలబెట్టబడాలని అక్కడ వాళ్ళు వివాహం చేసుకొని సంతానాభివృద్ధి కలగజేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ సెలోపహాదు కుమార్తెలు అయితే మా తండ్రి పేరు ఎందుకు మాసిపోవాలా, మనషే గోత్రంలో సెలోపహాదు, కాబట్టి ఆయన ఆస్తిని మాకు, మా తండ్రి ఆస్తిని మాకు ఇవ్వాలని ధైర్యంగా మనవి చేసుకున్న ధైర్యవంతులైన కుమార్తెలు హక్కు కోసము ఫైట్ ఫర్ ది రైట్, వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంచుకోకుండా భయపడుకోకుండా, మరి సెలోపహాద్ అంటే భయం గుప్పిట్లో అని అర్థమంట. వాళ్ళ డాడీ మరి తన పాపంలో భయం గుప్పిట్లో ఒక పురుషుడు చనిపోయినా కూడా ఈ స్త్రీలు మాత్రం భయం గుప్పిట్లో ఉండకుండా ధైర్యంగా వాళ్ళ ఆస్తి కోసం, వాళ్ళ నాయన స్వాస్థ్యం కోసం, వాళ్ళ డాడీ పేరు మాసిపోకుండా ఉండు నిమిత్తము ధైర్యంగా ప్రత్యక్ష గుడారానికి వచ్చినప్పుడు, మోషేకి మనవి చేసినప్పుడు, సర్వ సమాజం ఎత్తున చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది యుక్తము. కాబట్టి వాళ్ళ ఆస్తి, వాళ్ళ నాన్న ఆస్తి కుమార్తెలకు చెందాలని ఒక చట్టం కూడా అక్కడ ఈ పిల్లలే చేపించుకున్నారు. కానీ యోబు విషయంలో అట్లా కాదు. కానీ యోబుకు 3 కుమార్తెలు ఉన్నప్పుడు యోబు ఏం చేసినాడంటే 7 మంది కుమారులతో పాటు 3 కుమార్తెలు కూడా స్వాస్థ్యం ఇచ్చినాడు అనేది మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధనలో కొన్ని చోట్ల కుమారులతో పాటు స్వాస్థ్యం ఇచ్చినట్లుగా యోబే అక్కడ తండ్రే ఇచ్చినాడు. ఇక్కడైతే తండ్రి చనిపోయినాడు కనుక కుమార్తెలు మా తండ్రి ప్రాపర్టీ స్వాస్థ్యము మాకు కావాలని ఇక్కడ ఫైట్ ఫర్ ద రైట్. వాళ్ళ కణానులు అంటే మరి నిత్యత్వం ఉండే కణానులో స్వాస్థ్యం పోగొట్టుకోకూడదు అని జ్ఞానంతో, నేర్పుతో, ధైర్యంతో, తెలివితో మరి ధైర్యం ప్రదర్శించిన రెబెల్ డాటర్స్, డేరింగ్ డాటర్స్ సెలోపహాద్ కుమార్తెలు. అందులో తిర్సా అనే అమ్మాయి చాలా
జ్ఞానం గలది. ఆ అమ్మాయి పేరు ఒక పట్టణానికి పెట్టబడింది. అది క్యాపిటల్గా, ఇస్రాయెల్కు క్యాపిటల్గా షోమ్రోన్ కంటే ముందు ఉంది. మరి సొలొమోను చేత కూడా మరి షూలమితిని సంఘ వధువును తిర్సా పట్టణం అంత అందమైనదన్న పోలిక కూడా అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా తిర్సా సంతోషదాయకంగా తండ్రిని సంతోషపెట్టి తండ్రి స్వాస్థ్యం పొందుకొని కనాన్లో స్వాస్థ్యం పొందుకుంది. అదేవిధంగా నీవు నేను కూడా ధైర్యంగా ఈ లోకంలో సువార్తను ప్రకటించి మన తండ్రి పేరు, మన కొరకు ప్రాణం ఇచ్చిన మన ప్రాణప్రియుడు, మన తండ్రి, నిత్యుడగు తండ్రి అయిన యేసు ప్రభువును గురించి సర్వలోకానికి ఆయన మన ప్రియుడు, మన కొరకు ప్రాణం ఇచ్చినాడు, నిత్య రాజ్యములో మనకు స్వాస్థ్యం ఇచ్చినాడు, నూతన యెరూషలేమును మన కొరకు బంగారు పట్టణాన్ని నిర్మించిన శిల్పి నిర్మాణకుడు మన యేసయ్య అక్కడ దుఃఖం లేని ఆ రాజ్యంలో మనకు స్వాస్థ్యం ఇచ్చినాడని, మరి తిర్సా ఈ లోకంలో మరి ఫైట్ ఫర్ ది రైట్ అంటే న్యాయం కోసం పోరాడింది. అదేవిధంగా మనం కూడా ప్రభువు రక్షకుడు ఈ లోకంలో అనేక మంది కొరకు ప్రాణం ఇచ్చిన రక్షకుడని అనేక మందికి మన తండ్రి పేరు, మన యేసయ్య పేరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించే మరి తిర్సాల వలె, ఆత్మీయ తిర్సాల వలె మనం ఉండాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.